హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్స్ అండ్ బ్రెడ్స్తో ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ పిజ్జాని రెడీ చేశాను. ఎలా ఉందో చెప్పండి. బ్రెడ్ తీసుకుని సమోసా షేప్లో 6 పీసుల కింద కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో చిటికెడు పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, రుచికి తగ్గ ఉప్పు, 2 ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసి అందులో వేసి మిక్స్ చేయాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని రౌండ్ షేప్లో పేర్చాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ యాక్ని ఆ బ్రెడ్ మధ్యలో ప్లేస్ ఉంది కదండి, అక్కడ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం అలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, అలాగే నేను కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి, అలాగే పిల్లలకు కూడా హెల్దీ అని చెప్పేసి క్యారెట్ వేసుకున్నానండి. క్యారెట్ మీకు ఆప్షనల్. అవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేయాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బ్యాక్ సైడ్కి మనం రొటేట్ చేద్దామండి. మనం అలా టర్న్ చేసేటప్పుడు ఎక్కడ విరిగిపోతుందో అనిపిస్తుంది, కానీ విరగదండి, చాలా అందంగా వస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత వేయించి మనం ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఎగ్ బ్రెడ్ పిజ్జా మనకి రెడీ అయిపోయినట్టే. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.